ఈ గ్రహస్థితి నడిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విడాకులు తీసుకునే దానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు అద్భుతంగా గురుమార దశ పడింది, పెళ్ళి అయింది వాళ్ళకి. ఇద్దరి జాతకాల్లో ఎవరి ఒక జాతకాల్లో గురుమార దశ ఉంది. గురువు పరమ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, 16 సంవత్సరాలు ఈ గురుమహర దశ అయిపోయే వరకు కూడా వాళ్ళు విడాకులు తీసుకోరు. ఆ తరువాత ఏదో ఒక చంద్రమహర దశ మంచి దశ పడింది. చంద్రుడు వృషభంలోనో ఎక్కడో మంచి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. 16 ఇంటూ 10 ప్లస్ దాదాపు 26 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏ కుజుడో, ఏ శనో, ఏ రాహువో, ఏ కేతువో, ఏ రవి దశ పడింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ అయిపోతాయి. ఇలాంటి దశలు ఒకవేళ ముందే పడ్డాయి అనుకోండి, సంవత్సరం తర్వాతను, 2 సంవత్సరాల తర్వాతను, 3 సంవత్సరాల తర్వాతను విడాకులు తీసుకోండి. అలా విడాకులు తీసుకోవటం అనేది పర్టికులర్గా వాళ్ళకు నడిచే మహర్దశలను బట్టి, వాళ్ళకి సప్తమ స్థానంలో ఉన్న పాపగ్రహాల శుభగ్రహాల కలయికను బట్టి మాత్రమే జరుగుతుంది. సో ఏ లగ్నాల వాళ్ళకి విడాకులు అవుతాయని చెప్పొచ్చు అట్లా? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏ లగ్నాల వాళ్ళకు అంటే పర్టికులర్గా మేష లగ్నము, వృషభ లగ్నము, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, తులా లగ్నము, వృశ్చిక లగ్నం, ఒక్కొక్కసారి కన్యా లగ్నాన్ని కూడా తీసుకుంటాం మనం. ఓకే, ఇట్లా మేజర్గా ఈ లగ్నాలు ఉంటున్నవి. కానీ ఈ లగ్నాల్లో పుట్టినంత మాత్రాన విడాకులు తీసుకోవాలంటే అది కూడా లేదు. కానీ కారకత్వాలు ఎక్కువగా ఉంటున్నవి. ఎందుకంటే మేషానికి శుక్రుడు సప్తమాధిపతి అవుతాడు. ఈ శుక్రుడితో గనక ఏ కుజుడో, ఏ శనో, ఏ రాహువో, ఏ కేతువో సంయోగం కలిగిందనుకోండి, కలిసి ఉన్నారనుకోండి, తప్పకుండా విడాకులు ఉంటారు. లేదు తప్పకుండా వేరే సంబంధాలు ఉంటున్నాయి. లేదు తప్పకుండా వీళ్ళు విడిగా ఉంటారు. లేదు వీళ్ళిద్దరు ఉన్నప్పటికి కూడా కొంతమంది విడిగా ఉండట్లేదంటే అప్పుడు వాళ్ళ సంతానంలో ఏదో బలం ఉంటుంది. ఇంకా కలిసి ఉన్నారు అంటే ఆ సంతానం, పుట్టిన సంతానం ఉంటుంది, వాళ్ళకి సంతాన భాగ్యం ఉంటుంది. అది అద్భుతంగా ఉందనుకోండి, ఆ సంతానం వీళ్ళని కలిపేస్తుంది. అది వాళ్ళు ఎన్ని గొడవలు ఉన్నా కలిసే ఉంటారు. ఒక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కలిసే ఉంటారు. ఆ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది, వీళ్ళ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది, కానీ కలిసే ఉంటారు. అది ఎలా జరుగుతుందంటే కేవలం సంతానం ద్వారా కూడా ఈ అద్భుతమైన అవకాశం వాళ్ళ జీవితాల్లో ఉంది. కొందరు జన్మ జాతకాలు చండాలంగా ఉంటాయి, బాగోవు అసలు. మరి అలాంటి వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలి? ఏ ముహూర్తాలు బట్టి చేసుకుంటే దశ మారుతుందా ఏమన్నా? ఇప్పుడు చాలా మందికి జన్మ జాతకాలు బాగో లేకుండా ఉండవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకు కొన్ని మహర్దశలు ఉంటాయి కదా. ఈ మహర్దశలు ఏంటంటే 1 లగ్నాధిపతి దశ, 2 పంచమాధిపతి దశ, 3 భాగ్యాధిపతి దశ. ఇలా ఆధిపత్యం కలిగిన దశలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ టైంలో మ్యారేజెస్ చేసుకోవటం అనేది, పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది చాలా చాలా శుభప్రదంగా ఉంటున్నది. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మేజర్గా జాతకాలు బాగోలేని వాళ్ళు మంచి సమయాల్లో మంచి ముహూర్తాలు పెట్టించుకొని చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ టైం నుంచి వాళ్ళ యొక్క టైం స్టార్ట్ అవుతుంది. పెళ్లి జరిగిన దగ్గర నుంచి కూడా పంచమాలికా యోగం అంటాం. పెళ్లిళ్ళకి కొంతమందికి పెడతాం మేము. పంచమాలికా యోగం అంటే ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం యోగిస్తుంది, ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం యోగిస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఇందాక మనం ముహూర్తం అనుకున్నాం. ఈ ముహూర్తంలో ఎందుకు గురువు గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వచ్చారని అన్నారు కదా. దీనికి ఏమవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ గురువు అద్భుతంగా ఉచ్చ పొంది ఉన్నాడు. ఉచ్చగ్రహం యొక్క దశ నడిచినప్పుడు 2034 వరకు ఉంది. ఆ తర్వాత శని మహర్దశ వస్తుంది ఈ లగ్నానికి. అనగా ఈ లగ్నంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకో సపోజు. శని మహర్దశ 2034కి వస్తుంది. అంటే మీకు శని ఏమవుతున్నాడు, ఈ తులా లగ్నానికి పంచమాధిపతి అవుతున్నాడు. ఓకే, పంచమాధిపతి చతుర్థాధిపతి శుభుడు అవుతున్నాడు. తర్వాత శని మహర్దశ పెడితే దాదాపు 19 సంవత్సరాలు వెళ్ళిపోతుంది జాతకం. ఓకే, కాబట్టి హ్యాపీ లైఫ్. అంటే ఒకవేళ జన్మజాతకం బాగోలేకపోయినా పెళ్లి చేసుకునే దానికి ముహూర్తాలు ఎందుకు ఇంత విశేషంగా పెట్టుకుంటారంటే ఇదే మహర్దశలు పడేలాగా చూసుకొని మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఇక్కడి నుంచి వాళ్ళ దశ మారేదానికి అవకాశం ఉంటుంది. అదొక ఐడియా, ఇదొక అవకాశం ఈ శాస్త్రం ద్వారా. ఇంకొకటి గారు, ప్రతి మగవాడి విజయానికి ఒక స్త్రీ ఉంటుంది అనేది మామూలుగా నానుడిలాగా చెప్తుంటారు అందరూ. అయితే జాతక పరంగా కూడా భార్య మగవాడిని కోటీశ్వరుని చేస్తుందా? భార్య జాతకం కనుక బలంగా ఉంటే మగవాడిని కోటీశ్వరుని చేస్తుందా? అట్లాగే సంతానం కూడా తండ్రిని కోటీశ్వరుని చేసే అవకాశం ఉంటుందా వీళ్ళ జాతకాలు? తప్పకుండా ఉంటుంది అది. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక లగ్నం తీసుకుంటాం, సింహ లగ్నమే తీసుకున్నాం. సింహ లగ్నానికి సప్తమాధిపతి ఎవరు అవుతారు? శని అవుతాడు. సింహ లగ్నానికి సప్తమాధిపతి శని 3వ ఇంట లగ్నానికి తులలో ఉచ్చ పొందాడు అనుకోండి. ఓకే, తులలో ఉచ్చ పొందాడు అనుకోండి. ఈ తులలో ఉచ్చ పొందినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇతను ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటాడో
భార్యని ఎప్పుడైతే ఇంటికి తీసుకొస్తాడో, పెళ్ళి ఎప్పుడైతే చేసుకుంటున్నాడో, ఈ ఉచ్చ పొందిన గ్రహం యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అచ్చా ఓకే. ఓకే, సింహ లగ్నానికి ఎవరిని చెప్పా మనం, శనిని ఉచ్చ పొందితే అలా ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో సంపద కలుగుతుంది. తర్వాత బాగా ధనాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, సప్తమాధిపతి ఎక్కడ ఉచ్చ పొందినా సరే, ఎక్కడ ఉచ్చ పొందినా సరే ఆ స్త్రీ రావటంతోనే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ధన సంపద సమృద్ధిగా వస్తుంది. అలాగే ఇది ఊరికే జరిగిపోతుందా, మనం పెడితే జరిగిపోతుంది అంటే కాదు. వాళ్ళ జాతకాల్లో రికార్డెడ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా, రికార్డెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఎవరు వరుడు రావాలనేది రికార్డెడే, ఇతనికి ఎవరు భార్య రావాలనేది రికార్డెడ్. మనం శాస్త్రం ఏంటంటే తెలుసుకోగలం. ఓకే, నీకు రాబోయే భార్య చాలా బాగుందిరా, నీకు రాబోయే భార్య వచ్చిందంటే నీ పని అయిపోయిందిరా, మనకు తెలుస్తుంది క్లియర్గా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తప్పించేదానికి అవకాశం ఉంటుంది, బాగా ఉంటే మనం ఆనందపడతాం. అలాగే సంతానం కూడా ఏంటంటే ఇతని చాట్లో, ఇతని జన్మ జాతకంలో పంచమ స్థానం అద్భుతంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సంతానానికి ఇద్దరు చార్ట్స్ను కూడా చూడాలి. ఇద్దరు చార్ట్స్లో పంచమ స్థానం ఏ విధంగా ఉంది, ఒకరి జాతకంలోనైనా సరే పంచమ స్థానం అద్భుతంగా ఉందనుకోండి, మనం చూస్తుంటాం ఇంట్లో పెద్దోడు సూపరు, రెండోవాడు దేనికి పనికిరాడంటాం. కరెక్ట్. కొంతమంది వాళ్ళిద్దరు చాలా బాగున్నారు కానీ మూడోవాడు దేనికి పనికి రాకుండా అయిపోయాడండి. ఒక్కొక్క ఇంట్లో చూస్తుంటాం, ఇద్దరు వేస్ట్ అండి, ఒకరే బ్రహ్మాండంగా ఉన్నానంటారు. అప్పుడు ఏమవుతుందంటే సంతానం అనేది ఇద్దరు చాట్స్ను బట్టి చూస్తాం కాబట్టి వాళ్ళ చాట్స్లో పంచమ స్థానం ఎవరికైతే ఉచ్చ స్థానము, మంచి స్థానము, శుభగ్రహాలు ఉన్నాయో వాళ్ళ యొక్క దశ వాళ్ళ మీద ఉంటుంది. అలా వాళ్ళకి అదృష్టం పడుతుంది. మరి గురుగారు, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న ఇప్పుడు నాగ చైతన్య, సమంత లాంటి వాళ్ళు కానీ చాలా సెలబ్రిటీస్ చూస్తాం మనం. అంత ప్రేమ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ధనవంతులు, వాళ్ళ సెలబ్రిటీస్ అన్ని చూసే చేసుకుంటారు. అయినా సరే ఎందుకు విడాకులు అవుతాయి వాళ్ళకి? ఇప్పుడు మనం ఎవరు ఎలా ఎంత చూసి చేసుకున్నప్పటికీ కూడా, చూసి చేసుకున్నారా మనకు తెలియదు, చూడకుండా ప్రేమించుకున్నారా మనకు తెలియదు, వాళ్ళ స్టోరీస్లోకి మనం వెళ్ళం. కాబట్టి చాలామంది ఏంటంటే పెళ్లి చేసేటప్పుడు చూపిస్తారు, ఆల్మోస్ట్ ఆల్ చూపించినప్పటికీ కూడా ఏంటంటే గ్రహస్థితి, సప్తమ స్థాన దోషాలు, వాటిని మాంగళ్య దోషాలు అంటాం. దీన్ని కుజదోషం అని కూడా అంటారా? అంటారు. కుజదోషం ఉన్నప్పటికీ కూడా, ద్వికలత్ర యోగం ఉన్నప్పటికీ కూడా, ఓకే, సప్తమ స్థానంలో 7వ ఇంట్లో ఈ గ్రహాలు ఉండడం ద్వారా ఏమవుతుందంటే దాన్ని ద్వికలత్ర యోగం అంటాం. అంటే ఒక పెళ్ళి పోతుంది, ఇంకొక పెళ్ళి నిలుస్తుంది. ఒక్కొక్కరి జాతకంలో ఎలా ఉంటుంది తెలుసా? ఒక పెళ్లిలో మొదటి భార్య కాలం చేస్తుంది, రెండవ భార్య చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఆ దోషం అంతటితో పోతుంది, మొదటి దాంతో ఆ దోషం అంతటితో పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.